నమస్తే, వెల్కమ్ టు ఓం. ఎప్పుడు చెప్పినట్టే వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అందరూ ఇండియా పాకిస్తాన్ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. యుద్ధం అప్పుడే ఆగిపోయిందా, యుద్ధం జరగట్లేదు ఏంటి అంటే అమెరికాకు భారత్ భయపడిందా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, యుద్ధం వస్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, భారతదేశము చాలా డౌన్ స్టేజ్కి పడిపోతుంది. అసలే ఇండియా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశం 5వ స్థానం నుంచి ఇప్పుడు 4వ స్థానంకి వచ్చేసింది. పరిస్థితి ఏంటి? ఇలాంటి టాపిక్స్ నడుస్తున్నాయి. దీని గురించి ఇంకా ఆస్త నేను ఎలాబొరేటెడ్ గా మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు చేయవలసింది ఒకే ఒక లైక్ కొట్టండి, పాసిబుల్ అయితే షేర్ కూడా చేయండి. అంతే, అదే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. మరో 100 ఏళ్లలో అయితే ప్రపంచంలో ఎవరు ప్రత్యక్ష యుద్ధానికి పాల్పడకపోవచ్చేమో. ఎందుకంటే ఈ లేటెస్ట్ యుగంలో వచ్చేసి యుద్ధ తంత్రం అంతా మారిపోయింది కదా. ఇప్పుడు మూర్ఖుడు మాత్రమే యుద్ధం చేస్తాడు అంటున్నారు. ఘర్షణలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించుకున్నోడే యోధుడుగా మిగులుతున్నాడు కూడా. ఎస్, యాక్చువల్లీ ఇది నిజం. స్వేచ్ఛ వాణిజ్య ప్రపంచంలో ఘర్షణకు తావలేదు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అదే చేశారు. యుద్ధం కొనసాగుతున్నప్పుడు చాలా మంది ఇంకా పాకిస్తాన్ అంతు చూసే వరకు మోదీ వదిలిపెట్టారు అని భావించారు, కానీ అది జరగలేదు. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం వారం కూడా జరగకుండా ఆగిపోయింది. సీజ్ ఫైర్ కు ఒప్పందం కూడా కుదిరింది. దీని పట్ల చాలా మంది వ్యతిరేకమైతే తెలియజేశారు. ఎప్పుడు కూడా తెలివైన యోధుడు చేసే పని ఇదే అంటూ కొంతమంది అయితే మెచ్చుకుంటున్నారు, జియో పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. మోదీ యుద్ధాన్ని అసలు ఎందుకు మధ్యలో ముగించారు, దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా యుద్ధం చేయాలంటే భారీగా నిధులు ఉండాలి కదా, అది కూడా బిలియన్ ట్రిలియన్లలో డబ్బు ఉండాలి. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను అడ్డుకోవడానికి ఉపయోగించిన ఒక్క ఆకాశ క్షిపణి ఖరీదే 2 కోట్ల రూపాయలంటే ఇక యుద్ధానికి ఎంత ఖర్చు అవుతుందో మీరే లెక్క పెట్టుకోండి. సాధారణ డ్రోన్ల ధరే కోట్ల రూపాయల్లో ఉంటున్నప్పుడు మరి భారత్ పాకిస్తాన్ దేశాలకు అంత భారీగా నిధులున్నాయా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి భారీగా నిధులు అయితే కేటాయిస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే 2024-25 రక్షణ రంగానికి 6.21 లక్షల కోట్లు కేటాయించింది మన కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ గనక యుద్ధం జరిగితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఇక ట్యాక్సుల విషయానికి వస్తే యుద్ధం గనక లాంగ్ టైం జరిగిందనుకో ప్రజల పైన వార్ ట్యాక్స్ విధించాల్సి వస్తుంది కదా. యుద్ధం జరిగితే మరిన్ని నిధులు ప్రభుత్వానికి అవసరం అవుతాయి. అలాంటి సమయంలో వార్ ట్యాక్స్ ను ప్రభుత్వం విధిస్తుంది. సైనికుల కోసం, యుద్ధ సామాగ్రి కోసం, వాళ్ళకు ఆహారం అందించడం కోసం, సైనికులను తరలించడం కోసం ఇలాంటి ఖర్చులు చాలా ఉంటాయి. అందుకే ప్రభుత్వానికి ఎక్కువ నిధులు అవసరం అవుతాయి. అప్పుడు వార్ ట్యాక్స్ విధించడము ఎమర్జెన్సీ అవుతుంది. ఇప్పటికే జిఎస్టీల పైన గగ్గులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాప్కార్న్స్ పైన జిఎస్టీనా అని నోర్లెల్లబెట్టిన వాళ్ళు లేకపోలేరు. అలాంటి వాళ్ళపై యుద్ధం పన్ను విధిస్తే ₹1 కట్టరన్నది అక్షర సత్యం. అందరూ అంటారు సోషల్ మీడియాలోకి వచ్చి, అబ్బా మేము కడతాం, మేము యుద్ధానికి మేము ట్యాక్సులు ఎంతైనా కడతామని. కానీ నిజంగా విధిస్తే గనక కట్టే వాళ్ళు ఎంతమంది? నేను ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు యుద్ధం రాగానే సైనికులకి వావ్ అంటున్నారు కదా. నిజంగా ఈ సైనికుల్ని యుద్ధ సమయంలో రకరకాల ప్లేసులకు ఎమర్జెన్సీగా తరలించేటప్పుడు లేదా మామూలు పరిస్థితుల్లో ఎంతమంది ఆర్మీ సైనికులకి మీరు ఒక్క పూట సీటును త్యాగం చేశారు? చెప్పండి, మీరు చెప్పండి. రైల్లో సీట్ బుక్ చేసుకొని ఉంటారు కదా, మాక్సిమమ్ రైల్లోనే ప్రయాణం చేస్తారు మన సైనికులు. వాళ్ళు ఎమర్జెన్సీ సమయంలో ప్రయాణం చేస్తూ ఉంటారు, మామూలుగా లీవ్ టైంలో. ఆ టైంలో బాత్రూముల దగ్గర పడుకొని వస్తారు. ఎందుకంటే మా అన్న సైనికుడు, మా అన్న ఎన్నోసార్లు మామూలుగా లీవ్ వచ్చేటప్పుడు అప్పటికప్పుడు బుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి సీట్ దొరక్క బాత్రూమ్ దగ్గర పడుకొని వచ్చి ఆ ఉచ్చల కంపు జనరల్ బోగీలో ఎట్లుంటది అది భరించలేక వాంతికి వచ్చేదని మా అన్న ఎన్నోసార్లు చెప్పాడు నాకు. ప్రతిసారి ఎందుకో ఎప్పుడో ఒకసారి వాళ్ళకి సీటు దొరుకుతుంటది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళది. సో అలాంటప్పుడు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఎన్నిసార్లు మీకు సైనికుడు కనిపిస్తే మీరు సీట్ ఇచ్చారు? వాళ్ళు యూనిఫామ్ లో ఉన్న, సివిల్ డ్రెస్ లో ఉన్న, వాళ్ళ కటింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, లేదా మాట్లాడితే అర్థమైపోతుంది కదా. కనీసం మీ సీట్లో సగం పడుకొని సగం సీటు ఏనాడన్నా మీరు సైనికుడికి త్యాగం చేశారా? నాకు తెలిసి 1,00,000 మందిలో 1-2 అలాంటి పని చేసింటారు. మళ్ళీ మీరు యుద్ధం కావాలంటారు. ట్యాక్సులు సక్రమంగా కట్టండి ఫస్ట్. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే భారత్ లో ఇంకొక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇంకా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో పాటు ప్రస్తుతం భారతదేశం భారీగా ఎగుమతులు చేసే స్థాయిలో ఉంది. ఇక భారత్ లో అయితే విదేశీ నిల్వలు ఎన్నున్నాయో తెలుసా? $681.15 బిలియన్ ఉన్నాయి. ఇవి ప్రస్తుతం మన దేశానికి కావాల్సినంత స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి మనకి ఏదైనా ఫినాన్షియల్ కష్టం వచ్చిందనుకో ఇవి గట్టెక్కిస్తాయి మనల్ని. చరిత్రలో ఎప్పుడూ కూడా పాకిస్తాన్కి అండగా నిలిచిన దేశం ఏదంటే అమెరికా. ప్రస్తుతము భారత్ ఎదుగుతోంది కదా. 2025లో జపాన్ ని అధిగమించి ప్రపంచంలో 4వ ఆర్థిక అభివృద్ధి స్థానంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా చూసుకుంటే ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనా వేసింది. భారత్ యొక్క దేశ ఉత్పత్తి 2025 నాటికి $4.187 ట్రిలియన్ పెరుగుతుందని IMF అంచనా కూడా వేసింది.
మరోవైపు కొద్ది రోజుల క్రితమే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం కూడా ఒప్పందం కుదిరింది. దీని ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం బాగా పెరుగుతోంది. ఇందుకోసం ఇటీవలే ఈ రెండు దేశాల ఒప్పందం సైతం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా స్టాక్ మార్కెట్లు భారీగా ఇట్లా పెరిగాయి. ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. జనరల్ గా వార్ టైంలో స్టాక్ మార్కెట్ పడిపోతుంది, కానీ మన భారత్ మీద ఉన్న నమ్మకంతో స్టాక్ మార్కెట్ పెరిగింది యాక్చువల్లీ. ఇంకోవైపు చూసుకుంటే భారత్ లోని సీ పోర్ట్లు, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లతో పాటు బొగ్గు, ఖనిజాల వంటి ఈ బయటికి తీసేవి భారీగా జరుగుతుంది. దీనివల్ల భారత్ లో మునుపెన్నడూ లేనంతగా ఫాస్ట్ గా బిజినెస్ చేస్తుంది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు భారత్ ఆర్థికంగా పుంజుకుంటుంది చూడు, ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒకానొక దశలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ లైట్ హౌస్ గా ఉందని IMF వంటి సంస్థలు పొగిడిన సందర్భాలున్నాయి. అమెరికా, చైనా, యూరోప్, రష్యా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు సైతం 1.6% వృద్ధి సాధిస్తున్న సమయంలో భారత్ వచ్చేసి 7% ఉందన్నమాట. అంతటి భారీ స్థాయిలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడైతే చాలా గ్రో అవుతుంది. ఇటువంటి టైంలో గనక భారత్ డైరెక్ట్ గా యుద్ధానికి దిగితే ప్రపంచ దేశాల నుంచి మనకు ఆంక్షలు బోల్డ్ వస్తాయి. ఇప్పుడే భారత్ ని దెబ్బగొట్టాలని అమెరికా, చైనా, యూరోప్ దేశాలు గుంటనక్కలా కాచు కూర్చున్నాయి. సంబంధాలు తెంచేసేవాడు మన ట్రంప్ అంకుల్. దీని ఉద్దేశము ట్రంప్ అంకులు మనల్ని యుద్ధం ఆపమని కాదు, యుద్ధం అనే సాకుతో మన ఆర్థిక వ్యవస్థను దెబ్బగొట్టడమే వాళ్ళ లక్ష్యం. ఇలా ప్రపంచ దేశాలన్నీ మనల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలా అని కాచుకొని కూర్చున్న సమయంలో యుద్ధం చేసి మూర్ఖమైన డెసిషన్ తీసుకుంటే మోదీ తప్పనే అంటారు కదా. ఇక భారతదేశంలో ఉన్న కాంగ్రెస్, కమ్మీలు, పాకిస్తాన్ ప్రేమికులు ఇలాంటి వాళ్ళందరూ కూడా భారతదేశం ఆర్థికంగా నష్టపోతే చూసారా మన భారతదేశాన్ని ఎంతలా నష్టపరిచాడో మోడీ అని చెప్పేసి ఆయన మీద నింద వేయటం కోసం వీళ్ళ రెచ్చగొడతా ఉంటారన్నమాట ప్రజల్ని సైతం. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన టార్గెట్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న వాళ్ళ బాబులని కొట్టడమే తప్ప పాకిస్తానీ ప్రజల్ని కొట్టడం కాదు. ప్రపంచ మ్యాప్ లో పాకిస్తాన్ లేకుండా పోవడం అన్నది అది జరగదు. ఒక దేశాన్ని లేకుండా చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాస్త తెలివిగా ఆలోచిస్తే సివిక్ సెన్స్ తో మీకు అర్థమవుతుంది. నేను మాట చెప్పిన ఫ్రెండ్స్, పాకిస్తాన్ తో యుద్ధం కోరుకోవడంలో తప్పులేదు. ఆ దేశం పూర్తిగా నాశనం అయిపోయి అసలు మ్యాప్ లో ఉండకూడదు అనుకోవడం కూడా కరెక్టే. కానీ శత్రువుని నాశనం చేసే క్రమంలో మనం నాశనం అయిపోవడం కరెక్ట్ కాదు కదా. రష్యాకు భారత్ కు మధ్య ఉన్న తేడా అదే. రష్యా తాను నాశనం అవుతూ శత్రువుని నాశనం చేయడానికి చూస్తుంది. అందుకే ఆ దేశం యుద్ధం తర్వాత చాలా తీవ్రంగా నష్టపోయింది. పుతిన్ గారు ఎక్కడికి వెళ్ళినా చూడు అసలు ఎవరు కూడా సరిగ్గా షేక్ హ్యాండ్ కూడా ఆయనకి ఇవ్వరు. అలాంటి స్థితి మనం భారత్ లో ఉండకూడదు. ఇప్పుడు మనది ఎదుగుతున్న దేశం. ఎన్నాళ్ళు చదువుకుంటాము? ఎదిగిన దేశం అని చదువుకోవాలంటే భారతదేశ యువత ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ లేకపోతే నెగిటివ్ ప్రాపగాండా కాకుండా కష్టపడి కరెక్ట్ గా 10 సంవత్సరాలు అందరూ ట్యాక్సీలు కట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మనం కూడా అమెరికాని ఇలా చిటకేసి నిలబెట్టే స్థాయికి వస్తాము. ఇప్పుడు 4వ పొజిషన్ కొడితే దినమ్మ 1వ పొజిషన్కి 10 ఏళ్లలో వచ్చేస్తాము. మనము మన బాధ్యతను నిర్వహిస్తే చాలు. మనం హిస్టరీ తీసుకుంటే ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ ఉన్నది సోవియట్ యూనియన్. ఇప్పుడు అధమ స్థాయికి పడిపోవడానికి అదే కారణం. కానీ మోదీ అలా చేయట్లేదు. పాకిస్తాన్కి భయం పుట్టించాలన్నదే భారత లక్ష్యం. అందుకు సరిగ్గా 5 రోజులు మాత్రమే యుద్ధం చేశారు. కేవలం 5 రోజుల్లో పాకిస్తాన్కి చుక్కలు కనిపించాయి. ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. పోర్టులు, ఎయిర్ డిఫెన్స్లు, యుద్ధ విమానాలు అన్నింటినీ డ్రోన్లతో సహా నాశనం చేసింది. దీంతో పాకిస్తాన్ భయంతో ఉనికిపోతుంది. ఈసారి ఉగ్రవాద దాడికి పాల్పడితే ఇంకా ఆలోచించేదే లేదు. యాక్ట్ ఆఫ్ వార్ గా భావించి అంతకు మించిన దాడులు చేస్తామని భారత్ తేల్చి చెప్పింది. ఈ ఒక్క మాట చెప్పి భారతదేశం పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టించింది. భారత్ కి చాలు, ఇకపైన పాకిస్తాన్ మన దేశం పైన ఉగ్రవాద దాడికి పాల్పడాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ భయాన్ని సృష్టించిన భారత్ సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది. తద్వారా పాకిస్తాన్ ను నాశనం చేసి తాను ఎదగడానికి బాటలు కూడా వేసుకుంది. ఇది ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? మాన్యువల్ గా ఫైరింగ్ కూడా మొదలుపెట్టి టెర్రరిస్టుల్ని అంతమొందిస్తుంది. ప్రతిరోజు ఇదే జరుగుతుంది ఇప్పటికీ కూడా. ఇంకా ఉంది, దానికి ముందు చేసిందే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ లో భవిష్యత్తు చాలా తీవ్రంగా నష్టపోతుంది. అప్పుడు IMF కాదు కదా, దేవుడు దిగొచ్చినా సరే ఎవ్వడు కాపాడలేడు. నీళ్లు లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అప్పుడు పాకిస్తాన్ వాళ్ళందరూ ఆకాశం వైపు చూసి అల్లా అని ప్రార్థిస్తే ఆయన నీళ్ళిస్తే ఇచ్చాడేమో. మనమైతే ఇవ్వకూడదని గట్టిగా కోరుకుందాం. మన దేశంలో కమ్యూనిస్టులు రోడ్డు మీద ఎక్కి పాపం వాళ్ళకు నీళ్లు కావాలి అని ఏడుస్తున్నారు. ভারতবর্ষর জনগণের যে দাবি সেইগুলোকে না মিলিয়ে পাকিস্তান ধ্বংস হওয়া। ఏ మనతో రక్తం తాగించినప్పుడు వాళ్ళను కూడా అదే రక్తం తాగమని చెప్పండి.
అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అయ్యో పాకిస్తాన్ ప్రజలు ఏం చేశారు, అయ్యో పాపం మరి భారతీయ ప్రజలు ఏం చేశారు, చంపింది ప్రజలనే కదా. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలా ఆలోచించడం మోదీకి మాత్రమే సాధ్యం. అందుకే భవిష్యత్తులో యుద్ధాలన్నవి జరిగితే కేవలం ఆర్థిక యుద్ధాలు మాత్రమే జరుగుతాయన్నారు. దాన్ని ముందే గుర్తించిన యోధుడిగా మోదీ గారు చరిత్రలో మిగిలిపోతారు. అవునా కాదా అన్నది మీరు మీ కమెంట్ రూపంలో దయచేసి తెలియచేయండి. మీ కమెంట్లు నాకు చాలా చాలా విలువైనవి, ఎందుకంటే అవే నాకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వీడియో చూసినప్పుడు ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో పాసిబుల్ అయితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.